Hi viewers, welcome to AS Media. ప్రజెంట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ సెన్సేషన్ సృష్టిస్తోంది. కింగ్ నాగార్జున త్వరలో ఓ కొత్త పాత్రలో మెరవనున్నారని టాలీవుడ్ సమాచారం. హీరోగా, నిర్మాతగా నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇక రియాలిటీ షోల హోస్ట్ గాను మెరిశారు. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా సినిమాలో నటిస్తున్నారు నాగార్జున. ఇది మల్టీ స్టారర్ మూవీ. ఇందులో నాగార్జునతో పాటు ధనుష్ కూడా ఉన్నారు. ఇక నాగార్జున ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు అదే ఈ సంచలనానికి కారణం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా నాగార్జున కూడా ఉంటారనేది తాజా అప్డేట్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్ లో ఎప్పుడూ చేయని విలన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. విలన్ క్యారెక్టర్ అయిన రజనీకి ధీటుగా ఉండే పాత్ర కావడంతో నాగార్జున కూడా ఓకే చెప్పారంటున్నారు. డైరెక్టర్ లోకేష్ పాత్రల డిజైన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పటికే సూర్యని రోలెక్స్ పాత్రలో కొత్తగా చూపించి సూర్య ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చారాయన. ఇప్పుడు అంతకు మించి నాగార్జున క్యారెక్టర్ ని డిజైన్ చేసి నాగ్కి వినిపిస్తే ఆయన ఓకే చెప్పారని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్ అంటున్నారు. దీనిపై నాగ్ ఫ్యాన్స్ లో రకరకాల అభిప్రాయాలు వినబడుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జునను చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి దర్శకుడు లోకేష్ చూస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే నాగార్జునకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించడం కొత్తేమీ కాదు. అంతం మూవీలో నాగార్జున తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు విలన్ గా మరోసారి కనిపించబోతున్నారనే సమాచారం టాలీవుడ్ లో హాట్ గా మారింది. మరి ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.